గతంలో చంద్రబాబు గారు 4.0 చూస్తారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చేసరే. చాలా మంది చంద్రబాబు గారు మోస పద్ధతిలోనే ఉంటారు, ఆయన విధానాలు మార్చుకోరని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ చంద్రబాబు గారి స్పీడ్ చూసిన తర్వాత, ఇప్పుడు చంద్రబాబు గారి వ్యవహార తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు గారు 4.0 అనడంలో సందేహం లేదు. తాజాగా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో గతానికి భిన్నంగా చంద్రబాబు గారు ఒక వీడియో ప్రదర్శించారు. సాధారణంగా చంద్రబాబు గారు ఏంటంటే కలెక్టర్ల సమావేశంలో ఎంతవరకు సబ్జెక్టు తప్ప మిగతా రాజకీయాల గురించి కానీ మిగతాయి కానీ ఎప్పుడు ఆయన మాట్లాడరు. బట్ ఈరోజు అధికారులకు కూడా చెప్పడం, అంటే ప్రతిపక్షంగా హోదా కూడా లేదనుకుంటే సరే ప్రతిపక్షం అనుకుందాం, ఆ పాత్ర పోషించాల్సిన వైసీపీ సమాజంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటి, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావాన్ని పడుతుంది, అధికారులు దానికి ఏ విధంగా స్పందించి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే దాని మీద ఈరోజు చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. మనం చూసాం బట్టిప్రోల్లో పోలీసులపై దాడి అని చెప్పి ఒక ఫేక్ వార్త. భారతీరెడ్డి మరి నోటికి అన్నం తినేవాడు ఎవడో అలాంటి వార్త రాయడు. ఆల్రెడీ దీని గురించి మనం వీడియో కూడా చేశాం. సో ఒక ఫేక్ వార్తనైతే వేయటం జరిగింది. వాస్తవానికి అక్కడ ఎటువంటి దాడి జరగల. ఇద్దరు వ్యక్తుల మధ్య, వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒకరి చేయిని ఒకరు పట్టుకున్నారు. అది పోలీసులు గుండె వద్ద పట్టుకున్నారు. సో సైడ్ నుంచి చూస్తే పోలీసులు సొక్కా పట్టుకున్నట్టుగా కనపడింది, కానీ ఇక్కడ పట్టుకున్నది సొక్కా కాదు, కేవలం చెయ్యి మాత్రమే. వేరొక వైసీపీ నేత చేతిని పట్టుకున్నారు. సరే, దాని వీడియో విడుదల చేసిన తర్వాత అందరికి అర్థమైంది అనుకోండి. ఈరోజు చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశంలో దాన్నే చెప్పారు. వైసీపీ చేస్తున్నటువంటి ఆ ఫేక్ ప్రచారం ఎలా ఉంటుంది, వైసీపీ నాయకులు చేసే ప్రచారాలు ఎలా ఉంటాయి, అలాగే 36 మందిని చంపేశారని చెప్పి వార్త రాశారు. దాని మీద కూడా ఈరోజు చంద్రబాబు గారు స్పష్టంగా ఉన్నారు. ఆ 36 మంది ఎవరో పేర్లు ఇవ్వండి, వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి, నేను చర్యలు తీసుకుంటానని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి తోక ముడిచాడు. సమాధానం ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సమాధానం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటే, అక్కడ 36 మంది చనిపోయింది ఇద్దరు ముగ్గురు, అది కూడా రాజకీయాలకు అతీతంగా. ఈ రషీద్ హత్య అయితే కేవలం జిలానీ అనే వ్యక్తి చేశాడు. వాళ్ళిద్దరు వైసీపీ నేతలే, అంటే ఒక వైసీపీ నేత కార్యకర్త ఇంకొక వైసీపీ నేతను చంపేశారు. సో అది పూర్తిగా వ్యక్తిగత గొడవలతో జరిగింది, రాజకీయాలకు సంబంధం లేదు. అది కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారంటే రాజకీయ గొడవలు అనుకోవచ్చు. వైసీపీ కొట్టుకుంటే రాజకీయ గొడవ ఎలాగవుతుంది, టీడీపీ కొట్టుకుంటే రాజకీయ గొడవ ఎలాగవుతుంది. సో కాబట్టి కాదు. కానీ ఏం చేశాడు, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ధర్నా చేసి 36 మంది చనిపోయారని చెప్తారు. నా 36 మంది పేర్లు ఇవ్వచ్చు కదా. మొన్న మీడియా సమావేశంలో అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆ భోజనానికి టైం అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఓకే, భోజనానికి టైం అయిపోయింది, నువ్వు ఆకలికి ఆగలేవు అనుకుందాం. నీకు ప్రజా సమస్యల కంటే, విలేకరులు అడిగిన ప్రశ్నల కంటే నీకు తిండే ముఖ్యం కాబట్టి సరే ఆ తినడానికి వెళ్ళిపోయావు అనుకుందాం. నీ సాక్షి పేపర్లో 36 మంది పేర్లు వేయొచ్చు కదా. నీ సాక్షి టీవీలో 36 మంది ఫోటోలు వేసి ఇదిగో వీళ్ళు చనిపోయారు, వీళ్ళ మీద జరిగి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి, ఇదిగో వీళ్ళని చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఇదిగో వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అనడానికి ఇది ఆధారం ఇవ్వచ్చు కదా. సాక్షిలో ఇవ్వలేదు కదా. అదే విషయాన్ని ఈ రోజు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు. 36 మందిని చంపేశారు, ఢిల్లీకి పోయి ధర్నా చేశారు. మేము అసెంబ్లీ అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి. 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఎంతవరకు ఇవ్వాలి అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. సో అన్నారు కదా, వైసీపీ నాయకులు సాక్షిలో ప్రచారం చేసుకున్నారు, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు, 36 మంది పేర్లు ఇవ్వాలి అంటే ఈ రోజుకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి స్ట్రైట్ ప్రశ్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించాలా? మరి బెంగళూరు పారిపోయాడు అనుకుంటే అది వేరే విషయం, ఆయన రాష్ట్రంలో ఉండలేకపోతున్నాడు. స్పందించాలా జగన్మోహన్ రెడ్డి? ఎందుకనంటే 36 మంది పేర్లను గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, కానీ ఇవ్వాల. సో అదొకటి. రెండోది ఇది కూడా మాట్లాడారు ఒకసారి అనండి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో వింగ్స్ ఉన్నాయి, మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టిప్రోల్లో పోలీస్ ఘటన. అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడి తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసి పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్ గా. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు. వీడియో కూడా ప్లే చేసి చూపించారు, చూడండి ఒకసారి. ఆ వీడియో కూడా ప్లే చేసి చూపించారు. సో చాలా స్పష్టంగా చూడండి. అడుగుతున్నారు
ఇలాంటి వేసే పరిస్థితి వచ్చాను. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం. సో అంటే వైసీపీ సాక్షిలో చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానివ్వండి, ఈరోజు చంద్రబాబు గారు ఎందుకు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు అంటే, ఒక రకంగా అధికారులందరినీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పడంతో పాటు ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి, తీసుకుంటాం. తప్పుడు వార్తలు ప్రచురించి, తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజల్లో భయాందోళన కలిగించడంతో పాటు లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి విధానమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధానం. ఎస్, ఖచ్చితంగా నిజంగా తప్పు జరుగుంటుంటే తప్పును తప్పని ఖండించడం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వేరొక ఘటనను తప్పు జరిగినట్టుగా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘటనను టీడీపీ నేతలు పోలీసులు చొక్కాబట్టుకున్నారంటే ఏమనుకుంటారు? సమాజంలో పోలీసుల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదేమో అనుకుంటారు. గతంలో చంద్రబాబు గారు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నానితో పాటు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతమనేనితో పాటు ఇతర నేతలు, బుద్ధ వెంకన్న అనుకుంటా బహుశా, వీళ్ళందరితో కూడా అప్పుడు ఆర్టీసీ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తికి క్షమాపణ చెప్పించారు. బహిరంగ క్షమాపణ, ఏదో ఘటన జరిగితే స్వయంగా ఎంపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బహిరంగ క్షమాపణ చెప్పారు గతంలో. అంటే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ నిజంగా అధికారుల పట్ల ఎవరైనా తప్పు చేస్తే ఆయన సహించడు, అలాగే అధికారులు కూడా హద్దు మీరితే ఆయన సహించడు. కానీ నిన్న జరిగిన ఘటన పూర్తిగా అవాస్తవం. దాని ఒరిజినల్ వీడియో వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ నేతలు సరి చేసుకోవాలి, అదే ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంటే కావాలని చేస్తున్నటువంటి ప్రచారం ఇది. నీకు తెలియకో కట్నేసావు, greatanandhra.com ఉంది, అది ఎవరిది? వైసీపీకి సపోర్ట్ చేసేది. వాళ్ళు కూడా ముందు పోలీసులపై టీడీపీ నేతలు దాడి వేశారు. పోలీసులు ఒరిజినల్ వీడియో విడుదల చేసిన తర్వాత వాళ్ళే తప్పు అయింది, మేము తప్పుడు వార్త వేసాం, క్షమించాలని చెప్పి, ఇది పూర్తిగా అవాస్తవం, అసలు వీడియోలో దీని వాస్తవం బయటపడిందని చెప్పి తర్వాత వాళ్ళే గ్రేటాంధ్ర వాళ్ళు పాత ట్వీట్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్వీట్ వేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, సాక్షి మీడియా నువ్వు మన్నాడు వేయాలి కదా, నిన్న మేము ఒక కథనం వేసాం, ఇది తప్పుడు కథనం, పోలీసుల మీద దాడి కాదని చెప్పి నువ్వు వేయాలి కదా, వివరణ ఇచ్చిన తర్వాత నువ్వు కథనాలు మార్చాలి కదా, మార్చావా? ఈ రోజుకి అదే ప్రచారాన్ని చేస్తున్నావు. మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? ఇలాంటి వాళ్ళ మీద ప్రశ్నించుద్దా? ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు అంతే. అందుకని వీడియోలు ప్రదర్శించి, నేను అదే చెప్పింది, గతానికి భిన్నంగా వీళ్ళు చేసినటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు, ఒరిజినల్ వీడియోలని ప్రదర్శించి అధికారులను అలర్ట్ చేశారు చంద్రబాబు గారు. అందుకనే ఎందుకు 4.0 అన్నామంటే అధికారులను ఏ విధంగా చైతన్యవంతం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ 95 సీఎం చూస్తారని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా గతానికి భిన్నంగా చంద్రబాబు గారి శైలి ఉంది. మొత్తంగా కలెక్టర్ల సమావేశంలో సాక్షి భాగోతాన్ని, భారతీరెడ్డి భాగోతాన్ని, జగన్మోహన్ రెడ్డి భాగోతాన్ని, వైసీపీ సోషల్ మీడియా భాగోతాన్ని మొత్తాన్ని కూడా ఒక్క వీడియో ద్వారా చంద్రబాబు గారు బయట పెట్టారు. సో చంద్రబాబు గారు ఇలాగే ఉండాలి, ఎందుకంటే ప్రజలకి ఏం చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి, సాక్షి మాట్లాడి, వీళ్ళు మాట్లాడకపోతే నిజం అనుకుంటారు. వాళ్ళు చెప్పింది కూడా అదే, అధికారులు సకాలంలో స్పందించకపోతే అది నిజం అనుకుంటారు. గతంలో 36 మంది కమిటీ ఎస్పీలు లాగా ఉంటుంది, 35 మంది, లేకపోతే పింక్ డైమండ్ లాగా ఉంటుంది గతంలో, లేకపోతే డేటా చోరీ లాగా ఉంటుంది, బాబాయ్ హెచ్కేజీ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా సకాలంలో స్పందించకపోవడం వల్ల వచ్చినటువంటి ఘటనలు గతంలో. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక అసత్య ప్రచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.